కేవలం పంచాయతీ ఎన్నికలు వస్తున్నటువంటి సందర్భంలోనే ఈ రైతు భరోసా కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, రైతుకు సంబంధించినటువంటి అంశాల ప్రస్తావన తీసుకొచ్చారని మీరు భావిస్తున్నారా? 100% వాళ్ళు ఇప్పటివరకు చేసిందేం లేదు, చెప్పడానికి కూడా ఏమీ లేదు. కాబట్టి ఏదో ఒక రచ్చ చేయాలి. ఆ రచ్చ చేసి ఈరోజు ప్రజల ఓట్లు కొల్లగొట్టుకోవాలనేటువంటి ఒక దురాలోచనతో మాత్రమే ఆ రోజు రేవంత్ రెడ్డి గారు వారు స్వయంగా ఖర్గే గారి సభలో వేలాది మంది ముందు దమ్ముంటే రైతుల విషయం చర్చిద్దాం రా కేటీఆర్ గారు, కేసీఆర్ గారు అని చెప్పేసి వారు సవాల్ విసిరిండు. సవాల్ విసిరినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి రావాలి కదా ఇక్కడికి సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి. ఈరోజు రాకుండా ఆయన ఢిల్లీకి పరారైండు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి కేటీఆర్ గారు వచ్చిండు, ఆయనేమో ఢిల్లీకి పరారైండు. అంటే దీన్ని బట్టి ఈరోజు చాలా స్పష్టంగా నీళ్ళేందో పాలేందో నిజమేందో అబద్ధమేందో రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది. కేటీఆర్ గారు అన్నట్టు రేవంత్ రెడ్డికి రచ్చ చేసుడు తెలుసు తప్ప చర్చ చేయడం తెలియదు. తెలిస్తే ఈరోజు రావాలి కదా. పోనీ వారు ముఖ్యమంత్రి, వారు తెల్లారులేస్తే ఢిల్లీకి మూటలు ముయ్యాలి. ఇప్పటికే 48 సార్లు ఢిల్లీ వేయండు, మళ్ళోసారి పోతాడు. ఆయన బిజీ ఉంటే కనీసం వాళ్ళ మంత్రులన్నా రావాలి కదా, ఉప ముఖ్యమంత్రి గారన్నా రావాలి కదా, వ్యవసాయ శాఖ మంత్రి గారన్నా రావాలి కదా. మరి వాళ్ళు కూడా రాలేదంటే ఈరోజు వాళ్ళు చేసినటువంటి అనేక ఆరోపణలు ఈరోజు అబద్ధాలు, అవి అవాస్తవాలు అని చెప్పి చాలా స్పష్టంగా అర్థమైపోయింది. మీరు 6 గ్యారంటీలు ఇచ్చిండ్రు, గ్యారంటీలకు వారంటీ లేదు. 420 హామీలు ఇచ్చిండ్రు, వాటికి అడ్రస్ లేదు. అవి ఏమి చేయక కేవలం పథకాల పేర్లు మార్చి మీ మార్పు తీసుకొచ్చినామంటే అంటే ప్రజలు నమ్ముతారా? మీరు చేసింది ఏంది? హరితహారంను వన మహోత్సవం చేసిండ్రు, డబల్ బెడ్రూమ్లను ఇందిరమ్మ ఇండ్లు చేసిండ్రు, అదేవిధంగా అన్నపూర్ణ క్యాంటీన్లను ఇందిరమ్మ క్యాంటీన్లుగా తయారు చేసిండ్రు. అరే ఇదేందా ఇందిరమ్మ పేరు ఎట్లా పెడతాడంటే బట్టలు కూడా తీసి కొడితే కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఇందిరమ్మ విలువ ఏందో తెలియదు అన్నాడు. ఓకే సరే, అది కరెక్టే అనుకుందాం. మరి గతంలో నువ్వు ఇందిరాగాంధీని తిట్టినావు కదా, ఇదే గాంధీలను తిట్టినావు కదా, ఇప్పుడు పొగుడుతున్నావు కదా. అంటే నిన్నెవడో బట్టలు తీసి కొడితేనే నీకు అర్థమైపోయింది ఇందిరమ్మ వాల్యూ. ఆ బట్టలు రేవంత్ రెడ్డి యొక్క బట్టలు తీసి ఆయన బరిబాత నిలబెట్టి కొట్టింది ఎవడో తెలియాలి రాష్ట్ర ప్రజలకి. ప్రభుత్వం నీ చేతిలో ఉంది కాబట్టి ప్రభుత్వమే దీని మీద ఎంక్వైరీ వేయాలి. రేవంత్ రెడ్డి గారు బట్టలు తీసింది ఎవరు, ఆయన బరిబాత నిలబెట్టి ఇరుగమరుగ చంపింది ఎవరు, చింతబరగ ఎందుకొని చంపింది ఎవరు, ఒళ్ళు చింతపండు చేసింది ఎవడో తెలియాలి. అప్పుడే మరి మిగతా వాళ్ళు కూడా అర్థమవుతుంది. కాబట్టి ఇలాంటి చౌకబారు వ్యాఖ్యలు మానుకొని వాస్తవం ఏందో చెప్పాలి. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము 60,000 ఉద్యోగాలు ఇచ్చినామంటాడు. నువ్వు ఇచ్చింది కేవలం 10,000, 12,000. స్వయంగా నేనే ఆర్టీఐ చేస్తే 5 నెలల క్రితం వాళ్ళు రాసి ఇచ్చింది ఏంటంటే కేవలం 7,000 ఉద్యోగాలు మాత్రమే రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ల ద్వారా వచ్చినాయి తప్ప మిగతావన్నీ కేసీఆర్ గారు నోటిఫికేషన్లు ఇస్తే, కేసీఆర్ గారి ప్రభుత్వం పరీక్షలు నిర్వహిస్తే, వాళ్ళు ఫలితాలు ఇస్తే అప్పుడు కోడ్ వల్ల వాళ్ళు నియామక పత్రాలు ఇవ్వకపోతే ఇప్పుడు నియామక పత్రాలు ఇవ్వడం జరిగిందని చెప్పి వాళ్ళే అధికారికంగా సంతకం పెట్టి నాకు ముద్రేసి ఇచ్చిండ్రు. ఇక మళ్ళీ నువ్వు రోజుకు అబద్ధం మాట్లాడుతావు. 60,000 ఉద్యోగాలు నేను ఇచ్చినా ఇక ఉద్యోగాలు ఇస్తా అంటే వీళ్ళు ప్రెస్ క్లబ్కు రావాలని పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేతలంతా కూడా సిఎల్పిలో భేటీ అవుతా ఉన్నారు, సిఎల్పికి రావాలంటూ కూడా కోరుతున్నటువంటి సందర్భాలు. దీన్ని ఎట్లా చూస్తారు? అరే మీరు దమ్ముంటే శాసనసభ సమావేశం ఏర్పాటు చేయండి. ఈరోజు శాసనసభ నాయకుడు ఎవరు? కేసీఆర్ గారా లేకపోతే రేవంత్ రెడ్డి గారా? నువ్వే శాసనసభ నాయకుడు కదా, నువ్వు ప్రభుత్వ అధినేతవు కదా. దమ్ముంటే మీరు శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేయాలి. శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేయకుండా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు దమ్ముంటే శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేయాలంటారు. అసలు ఎవరు అధికారంలో ఉన్నారు, ఎవరు ప్రతిపక్షాలు ఉన్నారు? నీకేమైనా అర్థమవుతుందా? నువ్వు శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేస్తే మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ అవేవి చేయకుండా దమ్ముంటే కేసీఆర్ గారు లెటర్ ఇవ్వాలి. లెటర్ ఎందుకు ఇవ్వాలి? నీకు శాతం అయితే లేదా? నువ్వు శాసనసభ సమావేశం పెట్టడం శాతం అయితే లేదా? దమ్ముంటే ఇప్పటికైనా మేము కోరుతున్నాం, రైతుల విషయంలో, ఉద్యోగాల విషయంలో, పేద ప్రజలకు అందించేటువంటి సంక్షేమ పథకాల విషయంలో ఇప్పటికైనా శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేయి. మైకు కట్ చేయకుండా వాస్తవాలు ఏందో మీరు తెలియండి, మేము కూడా చర్చకు వస్తాం. కానీ అవి ఏవి చేయకుండా నువ్వు పారిపోతా అంటే తప్పకుండా దాని తగ్గట్టే స్థానిక సంస్థల ఎన్నికల్లో నీకు 2 చెంపలు వాయించి ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మీరు చెప్పండి, ఎందుకంటే మాజీ సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా నిజంగా గ్రామాల్లో రైతు రాజ్యం ఉందా? ఎట్లా ఉంది పరిస్థితి? మీకు ఇస్తామన్నటువంటి పెండింగ్ బకాయిలు కూడా పూర్తిగా లేదు. ఎందుకంటే మీ జేబుగుంటా పెట్టుకొని చాలా పనులు కూడా చేసినట్టుగా తెలుస్తుంది. చాలా నిరసన కార్యక్రమాల్లో మీరు పాల్గొన్నారు. ఎట్లా అనిపిస్తుంది? రైతు రాజ్యం నిజంగానే గ్రామాల్లో కనిపిస్తుందా? ఇవాళ సవాలు ఇసిరితే దాన్ని ప్రతిపక్ష నాయకుడైన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు నేను వస్తున్నా రా అని ప్రెస్ క్లబ్కు అని చెప్పి బాధ్యతగా సోమాజిగూడ రమ్మని ఒక 3 రోజుల ముందే చెప్పిండు. 3 రోజుల ముందు చెప్తే ఈయన ఏం చేసిండు? ఢిల్లీకి దెంకొని పోయిండు. అంటే ఈడ పసలేదు. నేను ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి కూడా నేను అమలుపరచలేదు. నన్ను గ్రామాల్లో పోతే
పెళ్లి చేసిన వారికి కళ్యాణ లక్ష్మి చెక్కుతో పాటు 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తున్నాడు. ఆ తులం బంగారం ప్రజలు అడుగుతున్నారు. నిజంగా గ్రామాల్లో రైతు రాజ్యం ఉందా? అదొక మాట. రైతు రాజ్యం లేదు, రైతు కన్నీరు పెట్టే రాజ్యాన్ని తీసుకొచ్చిండు. నేను గత రోజులు ఇందిరమ్మ పాలనలో తీసుకొస్తాడు చూడు, రైతులకు నీళ్ళు ఇవ్వకుండా, రైతు బంధు వేయకుండా ఎగనామం పెట్టి, కొన్ని నెలలుగా ఎగనామం పెట్టి ఇట్లాంటి పనులు చేసిండు. ఈయన రైతులు గోసదీస్తున్నారు గ్రామాలలో. అదేవిధంగా మా సర్పంచ్ల పెండింగ్ బిల్లులు ఈ ప్రభుత్వం వచ్చిన సంది 18 నెలల నుంచి మా బిల్లులు అడిగితే ఈ బిల్లులు ఇవ్వడం సత్తా లేక చేతగాక ఇప్పటిదాకా ఒక డైవర్ట్ రాజకీయాలు చేస్తుండు. డైవర్ట్ రాజకీయాలు ఎట్లా ఉన్నాయంటే, ఈయన ఇచ్చిన హామీలలో అమలుపరిచేందుకు చేతగాక మాకు ఇచ్చిన పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా ఈయన వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మేము ఉంటే సర్పంచ్లను గౌరవంగా కాలు మీద కాలేసుకునేటట్టు చూస్తా ఉన్నాడు. ఈయన కాలు మీద కాలేసుకోకుండా మేము పోలీస్ స్టేషన్ మమ్మల్ని తీసుకుపోయి నిర్బంధించి పోలీస్ స్టేషన్లో తీసుకుపోతే రోజులు తెచ్చిండు. గత ఇందిరమ్మ రాజ్యం ఎమర్జెన్సీని తలపించే రోజులు తీసుకొని వచ్చి రైతులు ఇలా కన్నీటి గోస తీస్తుండు. నిరుద్యోగులు రోడ్ ఎక్కిర్రు. మా సర్పంచులు పెండింగ్ బిల్లులు రావాలని మేము అనేక రకాలుగా ఆత్మహత్యలు చేసుకుంటారు, గోసదీస్తున్నారు. వారి బిల్లులు చెల్లించామంటే ఒక చేతగాని ప్రభుత్వం, ఒక చర్చ పెట్ట దమ్ము లేని ప్రభుత్వం ఇలా రేవంత్ రెడ్డి ఢిల్లీకి దెంకొని పోయి దాచుకున్నాడు. ఇది అనేది క్లియర్గా కనపడుతుంది. మీరు చెప్పండి, ఎందుకంటే చాలా ప్రాజెక్టులు తిరిగారు, నిజంగా చాలా ఉన్నటువంటి ప్రాజెక్టులలో నీళ్లు కూడా రానటువంటి పరిస్థితి కనిపించింది. మహిళలను కూడా చూడకుండా ఇష్టానుసారంగా ట్రోల్ చేసినటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. నిజంగా గ్రామాల్లో రైతు రాజ్యం ఉందా? సాగునీటి ప్రాజెక్టులలో నీళ్లు కలకలలాడుతూ ఉన్నాయా? రైతులకు నీళ్లు అందుతున్నాయా? మీరు ఏం చెప్తారు? ఆనాటి రోజులను తీసుకొస్తా అనేసి రేవంత్ రెడ్డి అధికారంలోకి రాకముందే చెప్పిండు. ఆనాటి రోజులంటే ఆనాటి ఇందిరమ్మ ఎమర్జెన్సీ కాలాన్ని, 60 ఏండ్లు అరిగోసపడ్డ రైతుల కాలాన్ని తీసుకొస్తాడని మేమైతే ఊహించలేదు. తలాపున పారుతుంది గోదావరి, మాసేను మాసెలక ఎడారి అని పాడుకున్నాం అప్పట్లో. 2014 తర్వాత బాపు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఆ పాటను మర్చిపోయే విధంగా చేసిండు బాపు కేసీఆర్ గారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ప్రతి ఎకరానికి ప్రతి గుంటకు నీళ్ళిచ్చిన ఘనత బాపు కేసీఆర్ గారిది. కాళేశ్వరం ప్రాజెక్టును ఎండబెట్టి రెండు పియర్స్ కూలిన విషయాన్ని, కుంగిన విషయాన్ని బూచిగా చూపించి కన్నేపల్లి పంప్ హౌస్ నుంచి కూడా నీళ్లు ఎత్తిపోస్తారు అని తెలవని ఎదవలు చేస్తున్న దౌర్భాగ్యం, దుర్మార్గం ఇది తెలంగాణ రాష్ట్రంలో. వానాకాలం రైతులు పంటలు వేసుకుంటారు. ఇప్పటి వరకు కూడా కెనాల్లల్లా నీళ్ళు వస్తలేవు, చెర్లల్లో నీళ్లు లేవు, శిలకల్లల్లో నీళ్లు లేవు. ఇక ఏ బొక్కం పెట్టుకొని రైతులకు మళ్ళీ మొన్న ఏదో ఎలక్షన్ల ప్రాజెక్ట్ మొత్తం కొట్టుకుపోయినాక నీళ్ళు ఎక్కడి నుంచి ఉంటాయి? మరి వాళ్ళు చెప్తుంది అదే. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక మేడిగడ్డనే కాదు బిడ్డ. ఎన్ని పంప్ హౌస్లు ఉన్నాయి, ఎన్ని బ్యారేజీలు ఉన్నాయి, ఎంత మీటర్ల టన్నెళ్ళు ఉన్నాయి, ఎన్ని కిలోమీటర్ల సొరంగాలు ఉన్నాయి, ఎంత కిలోమీటర్ల కెనాల్స్ ఉన్నాయి అనేది రేవంత్ రెడ్డికి తెలియక బూచి రాజకీయాలు, బురద రాజకీయాలు చేస్తున్నాడు. ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వచ్చినటువంటి నేతలంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండగడుతున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఎక్కడ కూడా రైతు రాజ్యం ఏర్పడలేదు, రైతు సంక్షేమం ఏర్పడలేదు, పూర్తిగా సంక్షోభంలోకి రైతాంగం వెళ్ళింది, వ్యవసాయ రంగం కూడా వెళ్ళిందంటూ కూడా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఓటు స్టూడియో.